హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే మొన్ననే ఊరికైతే వచ్చిన అనమాట. ఇంకా ఇది వెనకంతా చూసి అయితే భయపడకండి. మా ఇంటి వెనకాలైతే చాలా ప్లేస్ ఉంటుంది, ఇంకా పొలాలు అవన్నీ ఉంటాయి. ఇక్కడైతే మా ఆవులు అయితే కట్టేసి ఉన్నాయి. ఇంకా ఇవన్నీ అయితే మేము చూస్తున్నాము. మా పిల్లలు కూడా నాతో పాటు వచ్చారు. ఇక బాగా భయపడుతున్నారు. ఇక చూడు, హాయ్ చెప్తున్నారు. హాయ్ చెప్పు. ఇక ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు. ఫుల్ అంటే ఫుల్ దసరా అయితే మేము మస్తు ఎంజాయ్ చేస్తున్నాం ఇలా అనమాట. ఇంకా ఊరికి వస్తే ఇక తెలుసు కదా ఎలా తిరుగుతామో. ఇంకా మాకు కొంచెం ప్లేస్ ఉందని చెప్పాను కదా, ఇక ఇక్కడ అయితే మొత్తం ఆవులు ఇట్లా అయితే కట్టేసి ఉన్నాయి. ఇక మీకైతే చూపిస్తాను. నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో అయితే నేను ఎలా ఏంటి అన్నీ చూపిస్తానని. ఇంకా ఇక చూడండి, ఇక ఎట్లా అయితే ఉన్నది. ఇక మొత్తం మీకైతే చూపిస్తాం మొత్తం ఎలా ఉంటుంది అనేది. ఇక మాకైతే ఒక బర్రె ఉంది. ఇక మా బర్రె అయితే ఇక ఇక్కడ గడ్డి అయితే మేస్తుంది అనమాట. ఇదంతా మాకు గడ్డి వామి. ఇక మా మమ్మీ అయితే వాటికి వాటర్ అయితే పోస్తుంది. ఇక ఇంకొక ఆవు ఉంది. ఇంకా మాకు 2 అయితే ఎద్దులు ఉన్నాయి. మా పిల్లలు అయితే మా బాబు అయితే అసలు చాలా అంటే చాలా భయపడుతుండు వాటిని చూసి. భయపడకు అన్నా కూడా భయపడుతుంది. ఇంకా మా మమ్మీ అయితే వాటికి తౌడేసి ఇక వాటర్ అయితే పెడుతుంది. ఇంకా చూడండి, ఇక ఇలా ఉంటుంది. ఇక అక్కడ ఉంది కదా, అదైతే మిర్చి తోట అనమాట. మీకు కనిపిస్తుందో లేదో చూడండి. ఇక దానికి ఏదో డ్రిప్స్ ఇస్తామో ఏదో అంటారు కదా, అదైతే పెట్టించారు అనమాట. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇగో అక్కడ కనిపించేది అయితే మా మామయ్య. ఇక తనైతే మందు కొడుతుండు మొత్తం. ఇక చూడండి, ఇక పొలం కూడా ఉంది ఇక్కడ పక్కనే. ఇక దగ్గరికి వెళ్ళి మీకు అంతా చూపిస్తాను. ఇంకా మా మమ్మీ అయితే వాటికి ఇక మొత్తం ఊడుస్తుంది. మొత్తం గలీజ్గా ఉంది కదా కింద. ఇంకా పెంట అది ఇది ఉంటుంది కదా. ఇక వ్యవసాయం చేసే వాళ్ళు ఇలానే ఉంటారు కదా. వీడియో చూసి మాత్రం ఏమనుకోవద్దు, చూపిస్తున్నాం మేము. అంటే నార్మల్గా లైఫ్ స్టైల్ కొంతమంది ఒక్కొక్కరే ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, అలా అనమాట. ఇంకా మా మమ్మీ అయితే మొత్తం క్లీన్ చేసేస్తుంది. ఇక మా ఆవులు అయితే ఇక ఇవే అనమాట. మాకు ఒక చిన్న మేక కూడా ఉంది. ఇక మా మేక కూడా చూపిస్తాం మీకు, రండి దా. ఇక మా మేకను కూడా ఈడనే కట్టేసినాం. ఇక అక్కడ ఇవన్నీ మా టేకు చెట్లు అనమాట. ఇక అది మా పొలము. ఇంకా నేను చాలా చూపిస్తాను మీకు. ఇక మా పిల్లలు అయితే ఆవులతో మాట్లాడుతున్నారు, వినండి. సారీ చెప్తున్నారు, ఎద్దుకైతే సారీ చెప్తున్నారు. చాలా అంటే చాలా భయపడుతున్నారు వాళ్ళు. ఇంకా మా బాబు అయితే మా మమ్మీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. చాలా భయపడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇక ఇలా అయితే ఉంటుంది అనమాట. డ్రిప్ సిస్టమ్ అని చెప్పా కదా, ఇలా ఈ తోటకైతే ఇలా పెడతారనమాట. ఇలా ఎందుకు పెడతారంటే గడ్డి ఎక్కువ మొలవదంట. ఇంకా గడ్డి ఉంటే మళ్ళీ వాటికి ఒక డబల్ ఖర్చు కదా, అందుకని చెప్పేసి ఇలా మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తే చూడండి. చాలామంది వ్యవసాయం చేసే వాళ్ళకైతే తెలుస్తూ ఉంటాయండి ఇలాంటివన్నీ. ఇంకా చూడండి, ఇలా అయితే ఉంది మొత్తం తోట అయితే. ఇక ఇట్లుంది. ఇక అక్కడైతే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కదా, అక్కడ వరకు కూడా ఉంది మాకు. అంటే అటు సైడ్ వెళ్తే నేను అది కూడా షూట్ చేస్తా. ఇక ఇలా అయితే ఉంటుంది అనమాట. చూడండి, ఇంకా ఇవైతే టేక్ చెట్లు అవన్నీ. చాలా బాగుంది కదా. పైన స్కై అయితే చూడండి ఎంత బాగుందో అసలు. నాకైతే చాలా బాగా ఇష్టం అన్నమాట. ఊర్లో ఉండడం అంటే మస్తు ఇష్టము. ఇంకా కానీ ఊర్లో ఉండలేము కదా. చూడండి మా ఎద్దు ఎలా చూస్తుందో. చాలా మంది చిన్నపిల్లలకైతే, సిటీలో ఉండే వాళ్ళకైతే ఇలాంటివన్నీ ఏం తెలియదు కదా. అంటే బుక్స్లలో చూస్తారు కానీ డైరెక్ట్గా అయితే చూడరు. ఇంకా తెలియదు. అంటే ఇప్పుడు కాలంలో ఉన్న పిల్లలకి మొబైల్ ఫోన్స్ తప్ప ఇంకా వేరే ఇలాంటివి అయితే ఏమీ ఉండవు కదా. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చినప్పుడల్లా మస్తు ఎంజాయ్ చేస్తాం. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎంత మట్టి ఉన్నా ఎలా ఉన్నా ఇక్కడ మేమైతే పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకా వెనకాలైతే మా పాప అయితే వస్తుంది నాతో పాటు. ఇక మొత్తం పొలం దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపిస్తానమాట. నా ఫేస్ చూసి అస్సలే భయపడొద్దు, ఎందుకంటే మా మమ్మీ అయితే ఆయిల్ పెట్టిన జుట్టు అంతా ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టింది. ఇంకా ఇక్కడైతే టేక్ చెట్లు ఉన్నాయి చూడండి. ఇదంతా అయితే పొలం అనమాట మాది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నదో. ఇంటి వెనకాల ఉంది కదా, అది మాత్రమే. ఇంకా అటు సైడ్ నేను చెప్పా కదా ఇందాక, అక్కడైతే గుట్టలు చూపించా కదా, అటు సైడ్ వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా పెడతాను. ఇంకా అదైతే కొంచెం దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ 1.5 ఏమో ఉంటుంది. ఇంకా అక్కడికైతే నేను వెళ్ళలేదు. నేనైతే నడుస్తున్నాను అనమాట. మా పాప అయితే ఇంకా నాకంటే ముందే వెళ్ళిపోతూ ఉంది. చూడండి తన బుడ్డి కాళ్ళతో అయితే ఎట్లా నడుస్తుందో. ఇంకా
ఇలా వీళ్ళకి ఇలా కూడా అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఇలా నడక ఇలా అయితే నేర్పించాలి. ఇంకా అన్ని కష్టాలు తెలుస్తేనే కదా మనిషికి లైఫ్ వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఇక చూడండి, ఇక ఇట్లా ఉంటుంది అనమాట. ఏంటి ఇంత చిన్నపిల్లకి ఆ మాట అన్నారని అనుకోవద్దు, అందరికీ చెప్తున్నా, మా పాపకు కాదు, అన్నీ తెలియాలి అని చెప్తున్నాను అనమాట. ఇంకా మేమైతే వెళ్తున్నాం, తను కూడా నాతో పాటు నడుస్తుంది. ఇది అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. మా ఇక్కడ వెనుక పడుతుంది కదా, అదైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. దాని ముందు అయితే మా ఇల్లు ఉంటుంది. ఇక ఇక్కడ చూడండి ఎన్ని తేగ చెట్లు అయితే ఉన్నాయో, చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ వాటర్ కూడా బాగా వస్తున్నాయి. ఇక మేము వాటర్ అయితే చూపిస్తాను మీకు అందరికైతే వాటర్ చూపిస్తాను. ఇక్కడైతే ఇక వాటర్ అన్నాను కదా, ఇక వాటర్ అయితే బావిలో నుంచి ఇక్కడ పెట్టాము. ఇక ఇదైతే ఇంకా పొలంకి వాటర్ అయితే వెళ్తున్నాయి అనమాట. ఇక మా పాప చూడండి ఎంత మంచిగా నిలబడ్డదో, భయపడకుండా డ్యాన్స్లు అయితే వేస్తుంది. ఇందాక మా మామయ్య మందు కొడుతున్నాడు అన్నా కదా, ఇక ఇవైతే కలిపిరు అనమాట. ఇక కలిపి ఎట్లా పెట్టిరు. ఇక మొత్తం తోటకైతే మందు కొడతారు వీటితోటి. ఇట్లా వాటర్ అయితే వెళ్తున్నాయి. ఇంకా చూడండి, ఇంకా మొత్తం తోటకైతే ఇక మందు వేస్తున్నారు అనమాట. ఇక్కడైతే చెట్టు ఉంది, చెట్టు కింద మంచిగా ఉంది, టేక్ చెట్టు అయితే ఉంది, చాలా చల్లగా మంచిగా ఉంది అనమాట. మేమైతే ఇక్కడ చెట్టు దగ్గరకు వచ్చి నిలబడ్డాము. ఇక అక్కడ పక్కన వాటర్ పోతా ఉన్నాయి. ఇంకా మా పాప అయితే మంచిగా ఇక్కడ నాతో పాటు నిలబడ్డది అనమాట. చూడండి నాతో పాటు నిలబడ్డది. ఇంకా మంచిగా ఉంది కదా. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నేనైతే చిన్నగా అంటే చాలా పెద్దగా ల్యాక్ చేయకుండా నార్మల్గా అయితే ఏంటి అని కొంచెం అయితే చూపించాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా చూపిస్తాను మీకు. నేను ఇంకో 2 డేస్లో అది కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో. ఇంకా ఇలా అయితే ఉంటుంది. ఇది మా బ్యాక్ సైడ్ అంటే మా ఇంటి వెనకాల మాత్రమే మీకు చూపించాను. ఇంకా నేను వేరే ప్లేస్కి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను అంతా ఎలా ఉంటుంది అనేది. ఇంకా మా పాప అయితే ఇక్కడ కొంచెం సేపు ఆడుకుంది. ఇంకా మళ్ళీ మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇంకా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. ఇవన్నీ చూపించడం ఎందుకు అనుకుంటారేమో మీకు, అంటే ఇక్కడికి వచ్చాను కదా, ఊర్లో మేము ఎలా ఉంటాం ఏంటి అనేది అయితే చూపించాను. ఇంకా ఇదేదో మా పాప ఇదేదో గరక ఉంటుంది కదా, దానికి ఫ్లవరా ఏమంటారో దీన్ని, పేర్లు అయితే నాకు తెలియదు. ఇక ఇది మా పాప అయితే అడిగిందనమాట, తనకైతే ఇచ్చాను. ఇంకా ఇదంతా పొలం ఫ్రెండ్స్. ఇంకా చూపిస్తాను మీకు పొలం అంతా ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇదంతా పొలము, అదైతే ఊరు అనమాట. మా ఊరు అంటే మా ఇంటి వెనకాలని చెప్పా కదా, ఇక అక్కడ అన్ని ఇల్లులు ఉన్నాయి చూడండి. ఇంకా అదైతే ఇదంతా పొలము. ఇక ఇదంతా పొలం వచ్చేసిన తర్వాత ఇక అది ముందు అయితే రోడ్డు ఉంటుంది అనమాట. అటు సైడ్ అయితే రోడ్డు ఉంటుంది. ఇక చూడండి ఇట్లయితే ఉంటుంది. ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇక మనం ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసింది అయితే అక్కడ గడ్డి వామ్ దగ్గర అయితే వీడియో స్టార్ట్ చేసినాం మనం. ఇంకా నేను మళ్ళీ అయితే వెళ్తున్నా. ఇక మా మమ్మీ ఇంకా మా బాబు అయితే ఇద్దరు అక్కడే ఉన్నాం. మా బాబు భయపడి అయితే రాలేదు అస్సలు. ఇంకా నేను నడవనని చెప్పి ఏడుస్తుంటే ఇంకా నేను తీసుకొని రాలేదన్నమాట. ఇక్కడ వరకు అయితే వచ్చినాం మళ్ళీ రివర్స్. ఇక మా మమ్మీ అయితే అవన్నీ తీసుకొని వస్తుంది. వీళ్ళకైతే కాకరకాయలు కావాలంట. ఇక ఇక్కడ మన ఊర్లో దొరుకుతాయి కదా ఫ్రెండ్స్, చిన్న కాకరకాయలు అంటారు కదా. ఇక్కడైతే పెద్ద తీగ ఉందన్నమాట. దానికైతే మనం వెతుకుదాం, దొరుకుతాయో లేదో చూద్దాం. ఇగో అదే కాకరకాయ తీగ అయితే ఇగో ఇట్లుంటుంది. ఇక్కడైతే చాలా పెద్దగా ఉంది. ఇక మా పిల్లలు అయితే కాకరకాయ ఆడుకోవడానికి అయితే అడుగుతున్నారు అనమాట. చూస్తున్నా, నేనైతే వెతుకుతున్నా, దొరుకుతాయో లేదో తెలియదు. ఇంకా ఇది హెల్త్కి కూడా చాలా మంచిది అంటారు కదా ఈ కాకరకాయ. ఏం కావాలి? ఇదా? ఇందులోనే గోరెంటాకు చెట్టు ఉంటుంది, వాటి గింజలు ఉంటాయి కదా, ఇవి మొత్తం ఇలా ఉన్నాయి. అదైతే బూడిది గుమ్మడికాయ అంటారు కదా, మనం ఇంటికి కడతాం కదా, అదనమాట. ఇక్కడ ఏదో పక్షి అయితే అరుస్తుంది. ఇంకా దీనికి నేను వెతికి పెట్టేంత వరకు మా పిల్లలు అయితే నన్ను వదలరు అనమాట. కాకరకాయ అంటున్నారు. వెతుకుదాము. ఇక అన్ని చిన్నవి అయితే ఉన్నాయి. ఇక పెద్దది దొరుకుతుందో లేదో వెతకాలన్నమాట. కాసేపు వెతికితే దొరుకుతుంది. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఒక్కటైతే దొరికింది. చూస్తున్నారా? ఇక ఒక్కటి దొరికింది. ఇంకొకరికి వెతుకుదాం. ఇంకా ఇంకొకరికైతే సరే చూద్దాం. ఇక మా బాబు అయితే నాకు పెద్దగా కావాలంటాడు. ఇదంతా చెత్తగా ఉంది కదా, అంటే ఇదంతా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, గడ్డి అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. నాకు చాలా భయం అవుతుంది, ఎందుకంటే పాములు గిట్లు ఉంటాయేమోనని భయం వేస్తుంది. ఇక వీళ్ళైతే పాములు ఏం లేవని అరుస్తున్నారు. చూస్తున్నా. ఇక పాపకైతే ఒకటి ఆడుకుంటారంట, ఇంకొకటి అయితే వెతికినా. ఇంకా మా బాబు కోసం కూడా వెతుకోవడానికి ట్రై చేస్తున్నా, వెతుకుతా అది కూడా.
చూస్తున్నారు కదా, నేనైతే వెతుకుతున్నా. ఇక్కడైతే ఇంకొకటి కూడా దొరికింది. ఇప్పుడు ఇగో ఇంకొకటి దొరికింది. ఇంకా ఇదైతే మా బాబుకి అయితే ఇచ్చేసా. ఓకే ఓకే. ఇంకా ఇలా అయితే ఇంకా చాలా పెద్ద తీగ ఉంది, కానీ వెతకాలంటే కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే పాములు గిట్లు ఉంటాయేమో. ఫ్రెండ్స్ చూసారు ఎంత అంటే చాలా ఎక్కువ ఉంది కదా, భయం అవుతుంది. ఇంకా ఇక్కడైతే ఒకటి పండిపోయింది అనమాట. ఇది పండిపోయింది. మా పిల్లలకైతే ఇచ్చేసాను. వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఆడుకుంటున్నారు. ఇంకా మా మమ్మీ అయితే ఇంకా వాటర్ పోస్తూనే ఉందన్నమాట. ఇంకా నేను కూడా మెల్లగా ఇంటికైతే వెళ్తాను. ఇంకా నా వీడియో ఎలా అనిపించింది ఏంటి అని అయితే నాకు కామెంట్ చేయండి. ఇలా ఉంది ఏంటి అని మాత్రం అనుకోకండి. ఎలా ఉంటామో అలానే చూపించాలి, కానీ ఏవో ఉన్నది లేనట్టుగా అలా క్రియేట్ చేసి చూపించొద్దు కదా. నేను ఏం చేసినా నేను ఎలా అనేది అయితే చూపిస్తాను వీడియోస్లో, అంతే. ఇంకా ఇక్కడ ఎండ కూడా బాగానే ఉంది. ఇంకా నేను కాసేపే నడవలేకపోయినా. ఇంకా మా మమ్మీ వాళ్ళు రోజు ఎలా చేస్తున్నారో ఏంటో అనిపిస్తుంది. ఇక ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇలా అనమాట. ఇంకా నా వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ అయితే చాలా థ్యాంక్స్. ఇంకా నా సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ అనమాట. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.